హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు, పెన్షన్లతో పాటు డీఏ, డీఆర్ పెండింగ్ బకాయిలు దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, రెగ్యులర్ పేరోల్ అనేది 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అయితే ఎనేబుల్ ఉందన్నమాట. అంటే డీడీఓలు ఉద్యోగుల యొక్క జీతాల బిల్లులు, అలాగే పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్ నిధి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి గడువు ఈరోజు మరియు రేపు అనగా 25వ తేదీ వరకైతే ఉంటుందన్నమాట. సో, ఈలోపే మీ యొక్క జీతం సాలరీ బిల్ అప్‌లోడ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే ఈ మంత్ సాలరీ బిల్లుతో పాటుగా అదనంగా కొన్నైతే చేయాల్సిన పనులున్నాయి. అవి మన సైడ్ నుంచి డీడీఓ సైడ్ నుంచి కూడా ఉన్నాయి. సో, అవేంటనేది చూద్దాము. తర్వాత డీఏ, డీఆర్ బకాయిల గురించి కూడా తెలుసుకుందాము. సో, గౌరవనీయులైన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు మరియు ఉద్యోగులందరికీ నమస్కారం అండి. ప్రతి నెల జీతాల బిల్లుల తయారీ ప్రక్రియలో భాగంగా ఈ నెల నుంచి కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు అదనపు ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ మార్పులు వ్యవస్థలో పారదర్శకతను, ఖచ్చితత్వాన్ని పెంచడానికి మరియు ప్రభుత్వ నిబంధనలను సక్రమంగా అమలుకు ఉద్దేశించినవి. సో, అవేంటంటే మార్పులు, ఒకటోది జీతాల బిల్లుల తయారీకి నిర్దిష్ట సమయము. సో, ముందుగా సాధారణ బిల్లులు, జీతాల బిల్లులను తయారు చేయడానికి మరియు సబ్మిట్ చేయడానికి పోర్టల్‌లో, వెబ్‌సైట్‌లో ప్రతి నెల మనకు ఆన్‌లైన్‌లో అయితే ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. ఈ నెల మనకు 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకైతే అందుబాటులో ఉంది. అలాగే కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు అదనపు ప్రక్రియలు, తీసుకోవాల్సిన అదనపు ప్రక్రియలేంటో చూద్దాము. సర్వీస్ వెరిఫికేషన్ అండి. ఎస్‌విసి కంపల్సరీ అప్‌లోడు తప్పనిసరి. కీలకమైన మార్పు, ఈ నెల జీతాల బిల్లుల తయారీలో ఇది ఒక అత్యంత కీలకమైన మార్పు. డీడీఓ బాధ్యత ప్రతి ఉద్యోగికి సంబంధించిన సర్వీస్ వివరాలను ధృవీకరిస్తూ, డీడీఓలు ఒక సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ను తమ డిజిటల్ సంతకంతో ఆమోదించి సంబంధిత పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. ధృవీకరణ సారాంశం: ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ నంబర్ 1 ఆర్టికల్ నంబర్ 325 క్లాజ్ 5 ప్రకారంగా మార్చి 1తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను డీడీఓ పరిధిలోని ఉద్యోగులందరికీ సర్వీసు వివరాలు స్థానిక రికార్డుతో సరిపోల్చి వార్షిక తనిఖీ పూర్తయింది. దీని ప్రకారంగా నెలకు పూర్తి జీతం, అంటే ఇన్ ఫుల్ ఫర్ ద మంత్ ఆఫ్ మే, పే ఇన్ జూన్. సో, ఏదైతే మే నెల జీతం జూన్ 1వ తేదీ నుంచి ఇస్తారో, సో, డ్రా చేయడానికి ఉద్యోగులు అర్హులు అని ధృవీకరించాలనమాట. ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా అయితే ఉంటుంది. ఇకపోతే దీనివల్ల ప్రయోజనం ఏంటని చూసుకున్నట్లయితే, ఈ ప్రక్రియ ఉద్యోగుల సర్వీస్ రికార్డుల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి, ఆర్థిక నియమావళికి అనుగుణంగా జీతాల చెల్లింపులు జరపడానికి మరియు భవిష్యత్తులో సర్వీస్ సంబంధిత సమస్యలను నివారించడానికి దోహదపడుతుంది. తర్వాత రెండవది, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేయడం తప్పనిసరి అండి. కుటుంబ సభ్యుల వివరాల నమోదు. మరో ముఖ్యమైన ఆవశ్యకత ఏంటంటే, డీడీఓ పరిధిలోని ప్రతి ఉద్యోగికి సంబంధించి హౌస్‌హోల్డ్ మ్యాప్ హెచ్‌హెచ్‌ఎం ప్రక్రియను పూర్తి అయితేనే జీతాల బిల్లు పోర్టల్‌లో జనరేట్ కావడానికి వీలవుతుంది. సిస్టమ్ నిబంధనల ప్రకారంగా డీడీఓ పరిధిలోని ఉద్యోగులందరికీ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ విజయవంతంగా పూర్తయితేనే ఆ డీడీఓ యొక్క జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి సిస్టమ్ అనుమతిస్తుంది. లేకపోతే జీతాల బిల్లులు పోర్టల్‌లో ఓపెన్ కాకపోవచ్చు, లేదా సబ్మిట్ చేయడానికి వీలు కాకపోవచ్చు. వ్యక్తిగత ఉద్యోగిపై ప్రభావం: ఎవరైతే ఉద్యోగులు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ఇంకా పూర్తి చేయలేదో వారు తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. గడువులోగా పూర్తి చేయకపోతే, నిర్దిష్ట గడువులోగా హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేయని ఉద్యోగులను సిస్టమ్ ఆ నెల జీతాల బిల్లు నుంచి మినహాయించే అవకాశం ఉంది. సో, ఇది ప్రమాదం అనే చెప్పాలి. అంటే మ్యాపింగ్ పూర్తి చేసిన వారికి మాత్రమే జీతాల బిల్లు జనరేట్ చేయబడుతుందని అర్థము. మిగతా వారికి ఆ నెల జీతం నిలిపివేయవచ్చు, లేదా ఆలస్యం కావచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి మనకు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ అనేది
ఈ నెలతో ఖచ్చితంగా మనమైతే నిర్ధారించుకోవాలి. ఇక ఉద్యోగులు తమ స్టేటస్ తెలుసుకోవడానికి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ డేటా అప్‌డేట్ చేయబడిందా లేదని సమాచారం తెలుసుకోవడానికి ప్రభుత్వం అందించిన నిర్దిష్ట లింక్డ్ లేదా పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. డీడీఓలు మరియు ఉద్యోగులు తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు. డీడీఓల బాధ్యతలు తమ పరిధిలోని ప్రతి ఉద్యోగికి సంబంధించి సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ను సిద్ధం చేసుకొని, నిర్దేశిత ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. డిజిటల్ సంతకం ప్రక్రియను ముందే సరిచూసుకోవాలి. తమ పరిధిలోని ఉద్యోగులందరూ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేశారో లేదో తనిఖీ చేసుకోవాలి. పెండింగ్‌లో ఉన్న వారిని తక్షణమే పూర్తి చేయమని ఆదేశించాలి మరియు అవసరమైన సహాయాన్ని కూడా డీడీఓలు ఉద్యోగులకు అందించాలి. పోర్టల్ ఓపెన్ అయిన వెంటనే ఈ యొక్క 2 ప్రక్రియలు కూడా పూర్తి చేసి సకాలంలో జీతాల బిల్లును సబ్మిట్ చేయడానికి ప్రణాళిక చేసుకోవాలి. సో, ఉద్యోగుల నుండి అందే సర్వీస్ రికార్డుల వ్యత్యాసాలపైన తక్షణమే స్పందించి సరిదిద్దే చర్యలు చేపట్టాలి. ఉద్యోగుల బాధ్యతలు తమ సర్వీస్ రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఏమైనా వ్యత్యాసాలుంటే సంబంధిత ఆధారాలతో తమ డీడీఓ దృష్టికి తక్షణమే తీసుకురావాలి. తమ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందో లేదో నిర్దిష్ట పోర్టల్ ద్వారా తనిఖీ చేసుకోవాలి. పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలు పూర్తి చేయడంలో ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే తమ డీడీఓ లేదా సంబంధిత కార్యాలయ సిబ్బంది సహాయం తీసుకోవాలి. ప్రభుత్వం అందించిన అధికారిక లింకుల ద్వారా తమ సర్వీస్ వివరాలు, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్ వంటి వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ప్రయోజనాలు మరియు ముగింపు. ఈ యొక్క ఈ నెల జీతాల బిల్లుల తయారీ ప్రక్రియలో ఈ నూతన మార్పుల కోసం అదనపు శ్రమను మరియు సమయాన్ని కోరినప్పటికీ ఇవి దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలనైతే చేకూరుస్తాయి. ఉద్యోగుల సర్వీస్ రికార్డు ఖచ్చితత్వం, ప్రజా ప్రభుత్వ నిధుల సక్రమంగా వినియోగం, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత మరియు ప్రభుత్వం నిబంధనల పటిష్టమైన అమలుకు చర్యకు దోహదపడతాయి. కావున డీడీఓలు ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఈ మార్పుల ప్రాముఖ్యతను గమనించి తదనుగుణంగా వ్యవహరించి జీతాల ప్రక్రియను సజావుగా, సకాలంలో మరియు ఎటువంటి తప్పులు లేకుండా వీటినైతే ఈ మేరకు సబ్మిట్ చేయవలసిందిగా అయితే విజ్ఞప్తి అండి. ఇకపోతే మనకు డీఏడీఆర్ విషయానికొచ్చినట్లయితే ఈ యొక్క అరియర్స్ లిస్ట్ అయితే ఇటు చూడొచ్చు స్క్రీన్ పైన 2018 నుంచి 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించి డీఏడీఆర్ అరియర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనకు 3 డీఏలు ఇంకా ప్రకటించలేదు. వాటిని కూడా కలుపుకున్నట్టయితే 250 నెలల కంటే ఎక్కువగానే డీఏడీఆర్ పెండింగ్ బకాయిలైతే ఉన్నాయి. ఇందులో మనకు మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు మొదలైనటువంటి డీఏల లిస్ట్ ఇలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆగస్టు 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఈ యొక్క డీఏ బకాయి అనేది పడింది. అంటే బకాయి చెల్లింపు తేదీ అయితే పడిందనమాట. ఆగస్టులో మరి 2024 ఆగస్టులో బకాయి చెల్లించాలి. ఈ యొక్క జీవోని గత ప్రభుత్వమే పబ్లిష్ చేసినప్పటికీ చంద్రబాబు గారి హయాంలో వీటిని చెల్లించాల్సిన అవసరం అయితే వచ్చింది. కానీ వీటికి సంబంధించి ఇంకా నవంబర్ తర్వాత సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ సేమ్ బాబు గారి పాలనలోనే ఈ యొక్క బిల్లు కూడా జనరేట్ కావాల్సి ఉంది. కానీ ఇంతవరకు అరియర్స్ బిల్స్ అప్‌లోడ్ చేయడానికి మనకు ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఫిబ్రవరి 2025 మొన్నటి వరకు ఫిబ్రవరి అట్‌లీస్ట్ ఈ మూడో విడత ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయినా వస్తుందేమో అని చెప్పేసి ఉద్యోగ పెన్షన్ అంతా కూడా సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూసారు. కానీ రాలేదు. అలాగే జీవో నంబర్ 30 ప్రకారంగా ఈ జీవోని కూడా సేమ్ గత ప్రభుత్వము విడుదల చేసినప్పటికీ మనకు క్యాష్ రూపంలో ఏదైతే ఇంప్లిమెంట్ అయిందో అది సంతోషమే. కానీ ఈ యొక్క అరియర్స్ ఏవైతే ఉంటాయో 3 ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో చెల్లించాల్సిన అరియర్స్ వీటిని మాత్రము ఈ విధంగా చెల్లించకుండా వీటికి సంబంధించి అతీగతి లేకుండా పోయింది. వీటి గురించి మాట్లాడేదానికే ఎవరు కూడా ప్రభుత్వం నుంచి ముందుకు రావటం లేదనమాట. అంటే ఈ యొక్క వీటిని పలానా టైంలో చెల్లిస్తామని చెప్పేసి ఏమీ గాని సమాచారం లేదు. డీఏ సంబంధించి బిల్లులు వస్తాయి. వచ్చినప్పుడు డీడీఓలు అప్‌లోడ్ చేస్తారు. మరి ఎప్పుడొస్తాయి ఏంటనేది కూడా మనకు పూర్తి క్లారిటీగా అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి తాజా సమాచారం, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దొరకటం లేదు. మళ్ళా మనకు ఈ యొక్క జీవో నంబర్ 30 ప్రకారంగా చూసుకున్న సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025 3 నెలల్లో ఈ 3 కూడా బాబు పరిపాలనలోనే మనకి బిల్లులు జనరేట్ కావాల్సి ఉన్నా కూడా జనరేట్ కాలేదు. వీటి తాలూకా అరియర్స్ కేవలం ఈ యొక్క లాస్ట్ మూడో ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ మాత్రమే ఈ 27 నెలలకు సంబంధించి 20,000 బేసిక్ పే వారికి రూ. 6,552 రావడం జరుగుతుంది. అదే మొత్తం చూసుకున్నట్లయితే మనకు ఈ మొత్తం అండి
సో, నేను చెప్పేది గత ప్రభుత్వం ఆహ్, ఇర్ వదిలినటువంటి జియో నంబర్ 28 అండ్ 30 వరకు మాత్రమే ఈ 2. మిగిలిన 250 200 జియోలు 200 నెలలకు సంబంధించి మనకు లక్షల్లోనే ఉంటదనమాట ఆ అమౌంటు. సో, ఆ అమౌంటొచ్చేసి వారి వారి బేసిక్‌ని బట్టి ఒక 3-8 లాక్స్ వరకు గూడా వారి వారి బేసిక్‌ని బట్టి రావాల్సి ఉంటుందనమాట. సో, ఈ యొక్క అమౌంటు ప్రభుత్వం త్వరితగతిన కొద్దిగా ఆలస్యమైనా సరే అంతా ఒకేసారి కాకపోయినా గూడా విడతల వారీగా ఈ విధంగా చెల్లించినా గూడా త్వరగా అయితే బకాయిలు క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉందనమాట. సో, 1,40,000 బేసిక్ పే వారికి 45,000 ఈ యొక్క మూడో ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంటే రావాల్సి ఉందనమాట. సో, స్క్రీన్ పైన చూడొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రారంభమైన ఈ తాజా డీఏలు గత ప్రభుత్వంలా వాయిదాలు వేయకుండా ఈసారి ప్రభుత్వం వాటిని సకాలంలో చెల్లిస్తుందని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశిస్తున్నారు. అందుకోసం వారు సంవత్సరం జనవరి నెల నుంచి ఆశాభరితంగా అయితే డీఏల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇటు సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యము, ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిల గురించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతనిచ్చే కీలకమైన అంశంలో డీఏ ఒకటి. సో, ఈ డీఏ బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటే ఆర్థిక ఊరటైతే కలుగుతుందనమాట ఉద్యోగ పెన్షనర్లకు. సో, ప్రస్తుతం వాస్తవ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఈ డీఏలు వీటిపై స్పష్టత అయితే కరువైందనే చెప్పాలి. మరి ఈ డీఏ విడుదల ట్రెజరీ కార్యాలయంలో బిల్లులుగా ఆమోదం పొందాయయితే ఉద్యోగుల ఖాతాలకు నగదుగా అయితే జమ కాలేదు. సో, చూడొచ్చు ఫ్రెండ్స్, జూలై 2018 నుంచి కూడా ఇక్కడ జనవరి 2019 అలాగే పీఆర్సీలో సర్దుబాటు చేయబడినటువంటి డీఏ బకాయిలు, ఈ యొక్క 5 డీఏ విడతలు. సో, ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన. జూలై 2019, జనవరి 2020, జూలై 2020, జనవరి 2021, జూలై 2021. అలాగే ఫ్రీజ్ చేయబడినటువంటి డీఏలు జనవరి, జూలై 2020కి సంబంధించి 2021 జనవరికి ఈ 3 డీఏలు. సో, మనకు ఎన్నెన్ని నెలలు బకాయిలైతే ఉన్నాయో ఇదైతే క్లియర్‌గా చూడొచ్చు స్క్రీన్ పైన. సో, వీటన్నిటిలో మనకు విడతల వారీగా ఏవైతే రీసెంట్‌గా చెల్లించాల్సి ఉన్న డీఏలుంటాయో వాటినైనా గూడా ప్రభుత్వం చెల్లించుకుంటూ ఈ యొక్క భారాన్ని తగ్గించే ప్రయత్నంలో అయితే ఉంది.